hours we are discussing on finances, loans, liabilities, interest. Sir, 7th and 8th time. Sir, I am not against this, sir, but please take us into confidence, sir. We have to prepare, sir. And I was preparing for the bills and suddenly I see you. And sir, I want to also know, after this short discussion, are we going to continue with the second short discussion? So at least I'll go and prepare for that, sir. If we are doing that and not going for the bills, we need a clarification, sir, so that we can at least prepare ourselves, sir. I request you to please come for the rescue, sir. And once again, I am saying I am not questioning your authority at all, sir. You have all the rights to take, sir. But it is a parliamentary practice where all the floor leaders are being taken into, confidence कि भाई CM साहब को जाना है, मिनिस्टर साहब को कहीं जाना है या कुछ मीटिंग है, जरा पहले ये ले लेंगे. तो we can go and prepare, sir. At least इतना तो coordination करो, sir. Sir, in Parliament, whenever the Parliament is announced, they announce the Parliament will start on this day, it will end on this day. Still we do not know when are we ending the session. Every time the BSc is conducted, sir, whatever decision has been taken in BSc, it is circulated. Up till now, we don't know. Only one sentence came, Speaker will decide. Yes, sir, your authority, you have the authority, you can decide. But the question is, when are we going to decide? If the government is unable to run the house, so I can understand and imagine how they are running the government, sir. Harish Rao garu. Sir, I fully agree with Akbaruddin Owaisi sahab. Akbaruddin Owaisi గారి వ్యాఖ్యలతో పూర్తిగా ఏకీభవిస్తున్నాం అధ్యక్ష. ఇన్ఫాక్ట్ అధ్యక్ష, బెల్లు కొట్టడానికి 10 నిమిషాల ముందు కూడా అసెంబ్లీ సెక్రటరీ గారి దగ్గరికి నేను వెళ్ళి ఏ సబ్జెక్ట్ తీసుకుంటారు సెక్రటరీ గారు అంటే తెలియదు సార్, స్పీకర్ గారు డిసైడ్ చేస్తారు. ఈజ్ ఇట్ ద వే? నేను విప్లవ్ అడిగాను. యాక్చువల్గా ఎల్ఏ మినిస్టర్ గారి డ్యూటీ, విప్లవ్ డ్యూటీ విపక్ష సభ్యులకు ఎప్పటికప్పుడు వచ్చి చెప్తూ ఇవాళేం బిజినెస్ ఉంటుంది, రేపేం బిజినెస్ ఉంటుంది చెప్పాలి సార్. అసలు బెల్లు కొట్టే వరకు కూడా మీరు చైర్లో కూర్చొని ఇవాళ ఫైనాన్స్ మినిస్టర్ స్టేట్మెంట్ అనే వరకు కూడా మాకు తెలియదు. అది కూడా మీరు స్టేట్మెంట్ అని చెప్పినాక మా స్టేట్మెంట్ మా చేతిలో లేదు సార్ అని మీకు చెప్తే అప్పుడు స్టేట్మెంట్ కాపీ తెచ్చి మా చేతిలో పెడుతున్నారు. దిస్ ఈజ్ నాట్ ద వే ఆఫ్ రన్నింగ్ ద హౌస్. 10 मिनट पहले सेक्रेटरी साहब को मैं भी पूछा, नहीं मालूम बोल रहा सेक्रेटरी साहब, ये क्या चल रहा है, ये असेंबली चलाने का तरीका है क्या? इज इट द वे ऑफ रनिंग द हाउस? स्पीकर साहब, मी रूलिंग అధ్యక్ష, సభ్యులకు విపక్షాలకు చెప్పి ఎజెండా మార్చాల్సి ఎమర్జెన్సీ ఉంది అని మాకు చెప్పి अध्यक्ष अकबर भाई बैठिए, मैं बोलता हूँ, बैठिए आप, बैठिए आप, बोलता हूँ मैं, आप बैठिए, मैं बोलता हूँ अध्यक्ष, मैं बोलता हूँ आप बैठिए, प्लीज बैठिए, आप बैठिए. అధ్యక్ష, మీకు డిస్క్రిప్షన్ ఉంది, మీరు ఏదైనా మీరు టేకప్ చేసి టేబుల్ మీద చేసిన తర్వాత ఏదైనా సబ్జెక్ట్ టేకప్ చేసేటువంటి డిస్క్రిప్షన్ మీకు ఉన్నప్పటికీ మీరు ఇన్ఫార్మ్ చేయాల్సినటువంటి బాధ్యత కూడా ఆ సెక్రటరీ గారికి ఉన్నది అధ్యక్ష. నేను కూడా స్వయంగా సెక్రటరీ గారి దగ్గరికి వెళ్ళి మరి ప్రిపేర్ కావాలి సార్, నేను మరి దేని మీద ప్రిపేర్ కావాలంటే వారు బిల్స్ మీద డిస్కషన్ ఉంటుంది, నేను స్పీకర్ గారితో మాట్లాడిన తర్వాత చెప్తానని కూడా వారు అన్నారు సార్. మరి మేము కూడా బిల్స్ మీద ప్రిపేర్ అయినాం సార్. సడన్గా మరి సార్ ఇప్పుడు గత ప్రభుత్వం చేసిందని చెప్పి మీరు కూడా అదే మాదిరిగా చేస్తానని మీరు అనుకోవడం వల్ల మరి మాలాంటి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది సార్. దయచేసి మీరు ఏది చేసినా కూడా ఇన్ఫార్మ్ చేయండి సార్. కనీసం ఎనీవే మీరు ఇక్కడ కూర్చున్న తర్వాత కూడా మాకు రావడం లేదు సార్, ఎజెండా రావడం లేదు సార్, మాకు ఇబ్బందిగా ఉంది, ప్రిపేర్ కావడానికి కూడా సమయం ఉండలేదు సార్. ఈరోజు మేము లంచ్ అవర్లో మీరు బ్రేక్ ఇస్తే కూడా మేము ఇక్కడే కూర్చొని ప్రిపేర్ అవుతున్నాం సార్. మరి ఏ డిస్కషన్ వస్తుందో కూడా తెలియని పరిస్థితుల్లో వారిని అడిగితే సెక్రటరీ గారు అన్ని ప్రిపేర్ గానే అంటున్నారు సార్. అన్ని ప్రిపేర్ అవుతాం కానీ ముందు ఏది ప్రియారిటీ మాకు తెలియదు కదా సార్. అది మీరు దయచేసి చెప్పండి సార్. థ్యాంక్ యూ. అధ్యక్ష ప్రస్తావన వచ్చింది అధ్యక్ష. హరీష్ రావు గారు
ప్రివిలేజ్ మోషన్ ఇచ్చారు నోటీస్ ఇచ్చారు కదా సార్. వినండి సార్ దాని విషయంలో ఏ విధంగా బయట ప్రజలకు ప్రకదారి పట్టిస్తా ఉన్నారు ఆ అంశం ప్రాధాన్యత తీసుకున్నాం అధ్యక్ష. అప్పులు ఎందుకు చేస్తానో దాని పరంగా తీసుకెళ్తానే కార్యక్రమం. ఈరోజు మేము చెప్తా ఉన్నాం, ఈరోజు వారి ప్రస్తావన అది ముఖ్యం కాదు అంటే వేరే సబ్జెక్ట్ తీసుకుందాం. మీ సబ్జెక్ట్ ఇష్యూ లేదంటే మీరు మీ దగ్గర సబ్జెక్ట్ లేదు ఏదో ప్రజలకు చెప్పామంటే చెప్పండి సార్, అదనే చెప్పండి. ఇది వద్దనంటే ఊరుకుంటాము. ఇది ఆ అప్పుల విషయంలో ప్రత్యేకమైన ప్రస్తావన చేస్తాము, ప్రజలకు మేము జవాబుదారీ అని తీసుకుంది. एक मिनट बोल, मैं 1 मिनट आपका भी बोलता हूँ, आपका भी मैं आपका भी बोलता हूँ साहब. अरे आपका भी बोलता हूँ. अरे सर ऑनरेबल स्पीकर्स कुన్న డిస్క్రిషనరీ పవర్స్ కానీ మీకు సంబంధించిన అంశం మీరు ఎట్లా చేసిండ్రు, ఏ విధంగా చేసిండ్రు, ఎందుకు చేసిండ్రు, ఇదేం సార్, ఇదేంది వారు ఎన్నిసార్లు చేయలే? ఒక్కసారి స్పీకర్ గారు కూడా తెలియకుండా మాకు కూడా తెలియకుండా మేము అనేక సందర్భాల్లో కూర్చున్నాం సార్. నేను आपको नहीं बोल रहा हूं भाई, आपको नहीं बोल रहा, मैं आपको बात करता हूं भाई. नहीं వారు చేసిండ్రు. నేనేం చెప్తానంటే సార్ ఈరోజు రాజగోపాల్ రెడ్డి గారు ఇప్పుడు అక్బర్ భాయ్ అరే సార్ ఈరోజు అక్బరుద్దీన్ సార్ ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు సార్ ఇప్పుడు ఒక్కటి సార్ अकबर भाई प्लीज अकबर साहब करना हमारा फर्ज बनता है भाई, हमारा फर्ज बनता है जो करना है गवर्नमेंट के तरफ से हमारा फर्ज बनता है. दैट इज ए legislative power that we are using sir, not beyond that what you are using, and we take the permission and we are taking the permission of honorable speaker. I'm not questioning that. No Akbar bhai, no please, you no everybody sir, what sir, yeah we will sir, Inform us. We will be there standing with you. yeah definitely we will take honorable members conference. Sure sir, Courtesy. sir that sir there may be sometime there may be sometimes a slight communication gap. I am not disputing it. Yes sir, here we have taken the priority keeping in view the issue which was not there, and they have given the privilege notice to honorable speaker. So that please मैं अकबर भाई को बोल रहा हूँ, ये इम्पोर्टेंट है बोल के वो ले लिए भाई. आई नो बिजनेस में वो लगा, वो प्रायोरिटी लगा के लगाए. इफ द मेन अपोजिशन डजंट वांट दैट, ये यू नो వాళ్ళకే రావాలని వద్దంటే మా ఫినాన్స్ మినిస్టర్ గారు కూడా వద్దులే మేము చెప్పింది అబద్ధం సత్యదూరమైంది. నేనే हम आपको कॉन्फिडेंस में लेंगे भाई, आपके कॉन्फिडेंस को लेंगे भाई, बोल रहा हूँ ना. एक बार तो कभी कभी होता है यू नो सर. బిల్లు ప్రిపరేషన్కి నిన్న రెవెన్యూ చట్టానికి సంబంధించి వారు అడిగిన తర్వాత సార్ రెవెన్యూ చట్టము సంబంధించి సమయం అడిగిన అధ్యక్ష. సమయం ఇవ్వాలనే ఓ దృక్పథంతో నిన్నటి నుంచి దీని తర్వాత ఇంకా కూడా సమయం దొరుకుతుందని, దీనికి ఏమి సమయం ఎక్కువ ఇస్తే కూడా తప్పే సార్. మీరు సమయం ఇచ్చిండ్రు, ఇంకెక్కువ ఇచ్చే కూడా మీరు తప్ప. సమయం ఇస్తేనేమో ఎందుకు ఇచ్చిందని అడుగుతారు, సమయం ఇవ్వకుంటే ఎందుకు ఇవ్వలే అంటారు. I always respect Akbar bhai jo bole, we should have told, okay, our web source, some office should have told, there should have been some gap. We no that was the gap, that no that was no yeah होता भाई कभी कभी आप मान लें. नहीं गलती को मानने नहीं सर, why we should sorry, it's the honorable speaker's direction which has to be followed. Why no, that is not our job. It's not my job to take you out.
out of consideration and out of respect for the floor leader. He being the floor leader, we are answerable. He being the floor leader, we are answerable. Who is the floor leader there? You are not the floor leader.